అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని మరియు మెటబాలిక్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్ని. సాధారణంగా మనకి నిద్రలో కళలు వస్తుంటాయి. ఈ కళలు మనకు నిజంగా మంచిగా లేకుంటే మనకు నిద్రకు డిస్టర్బెన్సా అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. సాధారణంగా మనందరికీ నిద్రలో కళలు వస్తుంటాయి. మనం సగటున ఒక 2 hours ఈ కళల్లోనే మనం ఉంటాం. ఈ కళలు కొంతమందికి గుర్తుంటాయి, కొంతమందికి గుర్తుండవు. ఇది సహజం. ఈ కళలు అన్నవి మనకి నిద్ర యొక్కకి మంచి సంకేతాలుగా, ఈ కళలు కూడా మనకు ప్లెజెంట్గా అంటే మంచి ఆహ్లాదకరంగా కూడా ఉంటాయి. అంటే ఈ యొక్క నిద్ర యొక్క క్వాలిటీ బాగుందని ఒక సంకేతం. అలాగే కొంతమందికి ఉలిక్కిపడి లేవడము లేదా భయంకరంగా ఉండడము, సో వీటి వల్ల ఆలోచన రీతిని మనం ఎలా ఉంది అని సవరించుకోవడానికి ఈ కళలు అన్నవి మనకు ఒక టూల్ లాగా, అంటే ఒక సలహాలాగా హెల్ప్ అవుతుంటాయి అన్నమాట. ఈ కళలు అన్నవి మనకి మన స్ఫూర్తిని లేకుంటే మన ఎమోషన్స్కి లేకుంటే మనకు కొత్త లోకానికి ఇవి తీసుకెళ్తుంటాయి. కాబట్టి ఈ కళలు రావడం అన్నది ఈ నిద్ర యొక్క క్వాలిటీకి ఒక సంకేతాలాగా మనం భావించవచ్చు. తిరిగి మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.